సీఎం జగన్మోహన్ రెడ్డి హంద్రీనీవా కాలువ నీరు విడుదల చేసి 24 గంటలు గడవక ముందే అధికారులు గేట్లు తీసేశారు. రామకుప్పం మండలం రాజుపేట వద్ద సీఎం చేతుల మీదుగా నీరు విడుదల చేసిన కాలువ గేట్లను లారీలో బయటకు తరలించారు. దీంతో హంద్రీనీవా కాలువలో కూర్చొని టీడీపీ నేతలు కార్యకర్తలు నిరసన తెలియజేశారు. మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పానికి కృష్ణా జలాలు విడుదల చేస్తున్నామని ప్రభుత్వం హడావిడి చేసింది. సీఎం స్వయంగా నీరు విడుదల చేశారు. అయితే మరుసటి రోజే నీటి విడుదలని నిలిపేయడంతో గేట్లను కూడా తొలగించేశారు. పైగా కాలువ పనులు కూడా పూర్తి చేయలేదని టీడీపీ నేతలు ఆగ్రహం చెందుతున్నారు. మోసాలు జనాల్ని ఎందుకు మోసం చేస్తారు చెప్పండి. ఏమో చంద్రబాబు నాయుడు 88% పూర్తి చేశాడు. 400 కోట్లు ఖర్చు పెట్టి కాలువ కడితే 5 సంవత్సరాల నుండి 11% నిధులు విడుదల చేసే కాకుండా తెన్నకలాడి లాస్ట్ మూమెంట్లో ఎన్నికల ఎలక్షన్ కోడ్ వస్తా ఉందని ప్రజల్ని యామారిద్దామని వచ్చి హంద్రీనీవా కాలువ నీళ్లు వదిలేశారు. నిన్న పెద్ద మాటలు మాట్లాడాడు. ఇదేంటి వాస్తవ పరిస్థితి. ఇదే హంద్రీనీవా కాలువ నాసిరకం పనులు చేసి గబగబాని వదిలేశారు. నిన్న సీఎం ఇడిచిన నీళ్లతో కూడా ఆ సిమెంట్ పెరుక్కొని పోతే అప్పటికప్పుడు రాజపేట దగ్గర వేసినారు. వీళ్ళంతా మోసాలు, మీ మోసాలంతా చూడన్నారు. కుప్పం ప్రజలు మీకు తగమైన రీతిలో బుద్ధి చెప్తారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి మనోహర్ అడిగి తెలుసుకుందాం. మనోహర్, చెప్పండి, పూర్తి నిన్న ఏం జరిగింది, ఈ రోజు ఏం జరుగుతోంది? స్వామి, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో కుప్పానికి హంద్రీనీవా జలాలు ఇచ్చినటువంటి ఘనత తమదేనంటూ నిన్న ఏదైతే కుప్పం బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని టార్గెట్ గా చేస్తూ ప్రసంగించినట్టు ఆ ప్రసంగాలన్నీ కూడా ఉత్త నీటి మూటలుగానే మిగిలిపోయినటువంటి పరిస్థితులు ఈవేళ చోటు చేసుకున్నటువంటి పరిణామాలు బట్టి చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. హంద్రీనీవా జలాలు ప్రారంభించి 24 గంటలు కూడా గడవక ముందే ఆ కాలువల్లో కనీసం నీళ్లు పారేటువంటి పరిస్థితి కూడా లేదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈ హంద్రీనీవా కాలువకు సంబంధించి నీటి ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేసినటువంటి గేట్లను కూడా ఈవేళ తరలించి వాహనాల్లో బయట ప్రాంతాలకు తరలించినటువంటి పరిస్థితి కూడా చోటు చేసుకోవడం జరిగింది. మరి నిన్న 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, అదేవిధంగా 7 సార్లు కుప్పం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కుప్పానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకనే కుప్పం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేశామనేటువంటి నిన్న బహిరంగ సభలో గొప్పలు చెప్పుకుంటూ అలాంటి వ్యక్తిని మీరు రాజకీయ నేతగా గుర్తిస్తారు, ఆయనకు ఓట్లేస్తారు, ఆయన ముఖ్యమంత్రి చేస్తారనేటువంటి ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగాలు విన్నటువంటి ఎవరికైనా చూస్తే ఈవేళ జరిగినటువంటి పరిణామాలు చూస్తే జగన్మోహన్ రెడ్డి మాటలు అన్ని కూడా మోసపూరిత మాట్లాడినటువంటి విషయం కూడా తెలియపోతుంది. అదే నేపథ్యంలో ఈవేళ టీడీపీ శ్రేణులందరూ కూడా ఏదైతే హంద్రీనీవా కాలువలోకి వచ్చి నిరసన తెలియజేశారు. నిన్న ఏదైతే బహిరంగ సభలో ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రసంగాలపైన తీవ్ర ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. మరి వైసీపీ ప్రభుత్వం 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హంద్రీనీవాకు సంబంధించి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపు 470 కిలోమీటర్ల మేర వాటన్నిటి కూడా ఏదైతే ఈ హంద్రీనీవా కాలువకు సంబంధించి పనులు ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి చేసి కుప్పం నియోజకవర్గంలో కేవలము 30 కిలోమీటర్ల మేర మాత్రమే ఈ పనులన్నీ కూడా మిగిలిపోయినటువంటి పరిస్థితి. అంటే 80% పనులు టీడీపీ హయాంలో పూర్తి చేసి 20% పనులు మాత్రమే మిగిలిపోయినటువంటి తరుణంలో ఈ 20% పనులు కూడా ఇప్పటికీ 4.5 ఏళ్ల కాలంలో చేపట్టినటువంటి వైసీపీ ప్రభుత్వం ఈవేళ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హడావిడిగా కార్యక్రమాలన్నీ కూడా చేపట్టి హంగామా ఆర్భాటంగా
ఉత్తుగా ఊరికే కుప్పం నియోజకవర్గంలోకి తాము కూడా అందరి జలాలను తీసుకొచ్చి కుప్పానికి ఇచ్చామనే ఒక దురుద్దేశంతోనే ఇవాళ ఎన్నికలను లబ్ధి పొందాలనేటువంటి ఒక ముఖ్య లక్ష్యంతోనే ఈ హంగామా కూడా చేసినటువంటి నేపథ్యంలో దీనిపైన టీడీపీ శ్రేణులు కూడా ఇవాళ నిరసన వ్యక్తం చేస్తూ ఆ కాలువలోకి వచ్చి తమ నినాదాలు చేస్తూ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినటువంటి పరిస్థితి కూడా మనము చూస్తున్నాము. మరి ఈ 30% ఈ 20% పనులు కూడా ఎందుకు ఆగిపోయినాయంటే గతంలో వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నేతలే కావాలని ఏదైతే ఈ క్లియరెన్స్ కు సంబంధించినటువంటి క్లియరెన్స్ ఇవ్వకుండా కొంతమంది రైతులను అడ్డం పెట్టుకుని కోర్టుల్లో కూడా కేసులు వేసి ఆ పనులన్నీ కూడా ఆపేసినటువంటి నేపథ్యంలోనే కుప్పానికి గత టీడీపీ హయాంలో నీళ్లు రాకుండా పోయే పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈవేళ 4.5 సంవత్సరాలు కూడా ఈ పనులు చేపట్టినటువంటి దద్దమ్మ వైసీపీ ప్రభుత్వం ఈవేళ హంగామాగా చేసి వీటిని ప్రారంభించడం వెనుక కేవలము ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ కూడా చేస్తుందనేటువంటి ఒక ఆవేదన, ఆగ్రహం, ఆందోళన కూడా టీడీపీ శ్రేణుల నుంచి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతానికి 24 గంటల సమయం కూడా గడవక ముందే నీళ్లు నిలిచిపోవడము, గేట్లన్నీ కూడా తీసి బయట ప్రాంతాలకు తరలించడం అనేటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పాలి స్వామి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మనోహర్.